2026వ సంవత్సరం ఏప్రిల్ నెల పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ వృశ్చిక రాశి ఫలితాలు. మరి ఈ వృశ్చిక రాశికి శని రవి తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. రాహువు అర్ధాష్టమంలో ఉన్నాడు, గురుడు అష్టమంలో ఉన్నాడు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఈ రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు. సరిగా చెప్పాలంటే ఈ వృశ్చిక రాశికి అష్టమ శని పోయి పంచమానికి శని వచ్చాడు, కానీ అర్ధాష్టమంలో మళ్ళీ రాహు తయారైనాడు. ఈ వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఈ వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి సరిగా ఆలోచిస్తే గంజి తాగి కానీ ఆఖరి మంచులు తాగినా సరే బతకండి, కానీ ఏదో చేద్దాం, ఏదో సంపాదిద్దాం, ఖాళీగా కూర్చోకూడదు అని ఆలోచన వదిలేసేయండి. ఖాళీగా కూర్చొని గంజి తాగిపోతే నా పర్వాలేదు, కానీ ఉన్నది పోగొట్టుకునే పరిస్థితి ఈ రాశి వాళ్ళకి బాగా కనపడుతుంది. ఈ రాశి వాళ్ళు ఉన్నది పోగొట్టుకోకుండా ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ఈ రాశి వాళ్ళకి శని ఒక్కడు బాగున్నాడు. ఈ శని వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటంటే మరి ఇనుముకి సంబంధించిన వ్యాపారాలు, మోటార్ ఫీల్డు, అదే కాదు మీకు ఏది ఇష్టం ఉంటుందో దాని మీద మీకు బాగా ఉపయోగపడతాడు శని. రవి ఒకడు బాగున్నాడు. ఈ రవి శని తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. సరిగా చెప్పాలంటే ఏ గ్రహాలు మీకు ఉపయోగపడేవాళ్ళు కాదు. ఈ వృశ్చిక రాశి వచ్చేప్పటికల్లా విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కలిసి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఎట్లా వచ్చింది అంటే మరి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిసి ఈ వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి ఎవరంటే కుజుడు. ఈ కుజుడు పూర్తిగా బాగాలేడు. అందులో శుక్రుడు 6ంట ఉన్నాడు. భృగు షట్క దోషం. భార్యాభర్తలకి పెద్ద సమస్యలు వచ్చేటట్లుగా కనబడుతుంది. ఈ సమస్య ఎట్లా ఉంటుందో కొద్దిగా వివరిస్తాను. వివాహం అయిన తర్వాత ఆడమనిషికి పరపురుషుడి మీద వ్యామోహం, మగవాడికి పరస్త్రీ వ్యామోహం, ఇది ఎక్కువైపోయింది. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. భృగు షట్క దోషం ఉన్న వాళ్ళకి ఆడమనిషికి పరపురుషుడు కానీ మగవాడికి పరస్త్రీ కానీ దొరికింది అంటే ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళలో కానీ 4 రకాల జాతులు ఉన్నారు. మరి చిత్తిణి జాతి, శంకిణి జాతి, పద్మిని జాతి, ఇట్లా 4 జాతులు ఉన్నారు. పద్మిని జాతి ఒకడే భర్త, రెండో వాళ్ళతో దొరికిపోరు. చిత్తిణి జాతి ఉంది, కనపడ్డ వాళ్ళల్లో కావాలి. ఇటువంటి స్వభావాలు ఆడవాళ్ళలో మగవాళ్ళలో కూడా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళ మారిపోయి భార్యాభర్తలు విడిపడిపోయి సంతానాన్ని ఎవరికి వాళ్ళు వదిలేసి, మగవాడు ఆడదాన్ని వదిలేసి, ఆడది మగవాడిని వదిలేసి, పిల్లల్ని వదులుకొని భార్యాభర్తలు విడిపోయి తల్లిదండ్రులకు అన్యాయం చేసి, కన్న పిల్లలకు అన్యాయం చేసి, చివరికి వచ్చేప్పటికీ మీ దగ్గర ఉన్న డబ్బు, ఒంట్లో ఉన్న శక్తి మొత్తం పోగొట్టుకొని చివరికి ఎవరికి కాకుండా పోయి పిల్లలు కూడా తల్లి మొహం కానీ తండ్రికి మొహం కానీ చూడటానికి వీల్లేని పరిస్థితి తెచ్చుకొని ఎందుకు బతకలేక, చావలేక, పలకరించే దిక్కు లేక పర వ్యామోహంతో, ఈ వ్యామోహం వల్ల చెడు రోగాలు వచ్చి ఎందుకు పనికి రాకుండా పోయిన వాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు. అది బాగా ఆలోచించాలి. ఇవాళ చదివారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా బాగా చదువుకున్నారు, బాగా ఉద్యోగం చేస్తున్నారు. 100 సంవత్సరాల ఆయుష్లో మానవుడి యొక్క యవ్వనం, ఆ స్త్రీ కానీ పురుషుడికి కానీ యవ్వనం చాలా కొద్ది. ఆ యవ్వనంలో
కంట్రోల్లో ఉండాలి. మరి బండి నడుపుతున్నామంటే బ్రేకు కంట్రోల్లో ఉండాలి. యవ్వనంలో చెడుదారి దొక్కకుండా కంట్రోల్లో ఉండాలి. ఆ కంట్రోల్ తప్పటం చేత మన అనాది మతం మరి వినాశ మతం అయిపోయింది. అనాది మతం వినాశ మతం, వినాశనం చేతులారా తెచ్చుకుంటున్నారు. కాబట్టి పురుగు షట్క దోషం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తల్లో ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు ఏవొకటి రావడానికి బాగా అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ప్రతి వాళ్ళు కూడా రాశి ఫలాలు కానీ సంవత్సరాల ఫలాలు కానీ తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి అనేది ఒక విధానం ఒకటి ఉంటుంది. ఎట్లా విధానం అంటే ఇంగ్లీష్ అక్షరానికి ఇంగ్లీష్ చదువుకునేవాడికి ఏబిసిలు, తెలుగు చదువుకునేవాళ్ళు ఓ నమః శివాయ ఈ కక్క ఇట్లా అక్షరాలు. అది ఎట్లాగో నీ రాశి ఎట్లా తెలుసుకోవాలి అంటే దానికి విధానం ఏమిటనేది ముందు తెలుసుకోవాలి. ఈ విధానం అందరూ తెలుసుకోవట్లేదు. మా తాత పేరు పెట్టారయ్యా వెంకయ్య, నా రాశి చెప్పు అడుగుతున్నారు. మీ తాత పేరు పెట్టింది నీకు రాశి రాదు అనేది ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. అది ఎట్లా అంటే నీవు పుట్టిన తారీఖు రోజున నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రాలను బట్టి రాసి వస్తుంది. 27 నక్షత్రాలండి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 వచ్చింది. ఈ 108 ఏమిటి? 27 నక్షత్రాలు ఏంటి? 12 రాసులు ఏమిటి? ఇదంతా కూడా దైవపరం, దైవ సంబంధమైంది. నువ్వు ఏ మతం కానీ, ఏ కులం కానీ, ఏ భాష కానీ ఈ 108 దేవుడి గుళ్ళో పోతే ఏమంటే అష్టోత్తరం పూజ చేయమంటారా, సహస్రం చేయమంటావా అంటారు. అష్టోత్తరం అంటే 108. 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు కలిపితే 108 పాదాలు అయింది. ఈ 108 పాదాలని 9 చేత భాగిస్తే, 12 చేత భాగిస్తే 9 పాదాలు కలిసి ఒక రాశి వస్తుంది. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం, మొత్తం 9 పాదాలు కలిసి మేషరాశి అయింది. ఇప్పుడు ఈ మేషరాశి చెబుతున్నామంటే ఈ మేషరాశి ఫలితం తెలుసుకోవాలి అంటే మీరేం చేయాలి? అశ్విని నక్షత్రం అవునా కాదా మీది, భరణి నక్షత్రం అవునా కాదా, కృత్తికా నక్షత్రం మొదటి పాదం అవునా కాదా, అది మెయిన్గా మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఈ రాశి ఫలితాలు చెబుతున్నాం. అయితే ఒక్క రాశి ఫలితాలతోటి మీ జాతకం తేలటం లేదు. ఎట్లా వస్తుంది జాతకం అనేది మనకు కావాలి ముందుగా. ఇప్పుడు జన్మ నక్షత్రాలను బట్టి రాశి వస్తుంది, పుట్టిన టైమును బట్టి లగ్నం వస్తుంది. దీన్ని 2 రకాలుగా విభజన చేశారు. మరి జన్మ నక్షత్రాలను బట్టి వచ్చే రాశి గోచారం, చంద్ర సంబంధమైన రాశి లెక్క. జన్మ లగ్నం వచ్చేప్పుడు సూర్య సంబంధమైన లగ్నం. సూర్య చంద్రులు ప్రధానమైన గ్రహాలు అవటం చేత గోచారం ఒకటి, రెండోది గ్రహచారం. ఈ గ్రహచారం ఎట్లా వస్తుంది? పుట్టిన తారీఖు రోజున 24 గంటల్ని 2 గంటల చొప్పున లెక్కేసుకుంటే 12 × 24, 2 గంటలు ఒక్కొక్క రాశి వస్తుంది. ఏ రాశిలో పుట్టావు, ఏ లగ్నంలో పుట్టావు, 12 లగ్నాలు. ఈ లగ్నం సూర్య లగ్నం, ఇదేమో గోచారం చంద్ర లగ్నం. మరి గోచారం 25 వంతులే జరుగుతుంది. జన్మలగ్నాన్ని బట్టి 75 వంతులు జరుగుతుంది. పూర్తి జాతకం కావాలి అంటే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా జాతకం చెప్పుకోవాలి. అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఇవో చేతులు చూపిస్తున్నారు. ఇట్లా ఈ అరిచేతుల్లో రేఖలు ఉంటాయి. దీని ద్వారా జాతకం తెలుస్తుంది. పూర్తి జాతకం కావాలంటే ఈ 2 విధాలే కనపడుతూ ఉన్నాయి. ఈ 2 విధాల్లో కూడా మరి మన ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం చేసింది. ఈ ఒక్క బొటన వేలు ముద్ర, ఈ బొటన వేలు ముద్రతోటి ఒక వేలు ముద్రకి ఇంకో వేలు ముద్రకి సంబంధం ఉండదు. ఎంతమంది అయినా సరే నీ వేలు ముద్ర తప్పు అంటే తీరా వస్తే రేఖలు బట్టి కనుక్కుంటున్నారు. అట్లాగే ఈ రేఖలు కూడా చాలా ప్రత్యేకమైనవి. కాబట్టి మీ రాశి కానీ
మీ లగ్నంగానే తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి అనేది ముఖ్యంగా చెబుతున్నాను. 25వ సంవత్సరం నుంచి 2025 నుంచి 2028 వరకు కూడా చాలా విపరీతమైన సమస్యలు వచ్చి రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడున్న సమస్యలు ఎట్లా ఉన్నాయో కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెబుతున్నాను. మరి ఇదివరకు వర్షాలు విపరీతంగా కురిసినాయి. నిన్నటిదాకా చలి విపరీతంగా వచ్చింది. ఇప్పుడు మరి కార్తీక మార్గశిర మాసాలు గ్రీష్మ ఋతువు, మంచు రోజులు. ఈ విపరీతమైన మంచు కురుస్తుంది. మంచు ఎట్లా ఉంటుంది? తెల్లవారుజామున బయలుదేరితే కనీసం 10 గజాల దూరంలో ఉన్న ఎదురు మనిషి కూడా కనపడ్డు. అటువంటి మంచు. ఆ మంచు ఎట్లా అయిందంటే చివరికి ఐసుగడ్డల్లాగా తయారైపోతుంది. నిన్ననే మా పిల్లవాడు కాశ్మీర్ వెళ్ళారు. ఈ కాశ్మీర్లో శారదా అమ్మవారి గుడి, అక్కడ పూజ చేయాలని వెళ్ళారు. అక్కడ ఒక 12 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. రోడ్డుతో మొత్తం మూలబడిపోయినాయి. మరి అది ఇంతవరకు కనీసం వారం అక్కడ ఉన్నారు. ఇవాళే బయలుదేరుతున్నారు. నిన్న అమెరికాలో కూడా చెబుతున్నారు విపరీతమైన మంచు పెరిగిపోయింది. ఇవన్నీ జరగడానికి కారణం ఏమిటనేది మనమే కారకులం. అది గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి మనమే కారకులం అంటే స్వార్థం, విపరీతమైన స్వార్థం. ప్రతి వాళ్ళకి స్వార్థం. నేను బాగా గొప్ప ఐశ్వర్యవంతుడి కావాలి, నాకంటే ఎవడో గొప్పవాడు ఉండకూడదు అనేటువంటి ఈ స్వార్థం వల్ల విపరీతమైన ఆశ ముందు పెరిగింది. ఆశ చివరికి ఏమొచ్చిందంటే బాగా డబ్బున్నవాడు వాళ్ళకంటే ఎక్కువ డబ్బు కావాలి. కానీ ఎవరికి కూడా దానం ధర్మం చేయకుండా విపరీతమైన దాన ధర్మాలు ఎట్లా ఉంటాయంటే మరి 10 కిలోల బంగారంతో ఒక కిరీటం చేయించాలంటాడు దేవుడికి. 10 కిలోల బంగారం అంటే ఒక తులం వచ్చి 10 గ్రాములు ₹1,00,000 అయింది. మరి కిలో వచ్చేవాడికి ఎన్ని గ్రాములు ఉంది? ఇంత బంగారం తీసుకెళ్ళి దేవుడికి పెడుతున్నాను అంటున్నావు, బాగానే ఉంది. అన్నం లేని వాడికి అన్నం పెడుతున్నావా? అది లేదు. పోనీ అన్యాయంగా సంపాదించావు, తీసుకెళ్ళి 50 కిలోల బంగారం దేవుడికి ఇచ్చానంటాడు. ఎవరిచ్చారో పేరు చెప్పొద్దు అంటారు. ఇది బ్లాక్గా సంపాదించారు. ఇవాళ ప్రతి వ్యక్తి కూడా ప్రతి వాళ్ళకి, ఆడవాళ్ళకి బంగారపు ఆభరణాలు కావాలి. కనీసం మంగళసూత్రం కావాలంటే ఆడవాళ్ళకి బంగారం కావాలి. ఒక మంగళసూత్రం చేయాలంటే 1 గ్రాము వచ్చేప్పటికల్లా కనీసం 12,000 చిల్లర 14,000 దాకా వస్తుంది. 2 మంగళసూత్రాలు, 2 గ్రాముల మంగళసూత్రాలు చేయాలంటే 25,000 మంగళసూత్రాలకు అవుతుంది. కనీసం మంగళసూత్రం చేయించుకుంటానికి కూడా మధ్యతరగతి వాడు చేయించుకోలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇదివరకంటే డబ్బు ఉంటే బ్లాక్ డబ్బు పట్టుకుంటున్నారని బంగారం కొన్ని దాచిపెట్టుకుంటున్నారు. ఐశ్వర్యవంతులంతా కూడా బంగారం విపరీతంగా దాచిపెట్టుకున్నారు. అదే ప్రపంచ దేశాలు మొత్తం బంగారం దాచిపెట్టుకుంది. ఎందుకు బంగారం దాచిపెట్టుకుందంటే ఒక దేశానికి యుద్ధం వస్తుంది. యుద్ధం వస్తే యుద్ధ సామాగ్రి కావాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఈ దేశం డబ్బు ఇంకో దేశానికి చెల్లదు కాబట్టి బంగారం అయితే చెల్లుతుంది. అందువల్ల ప్రతివాడు బంగారం దాచిపెట్టుకున్నారు. బాగా ఆలోచించండి. ఇది ఈ బంగారం దాచిపెట్టుకోవటమే కాదు, బంగారం విపరీతమైన రేటు వచ్చేసింది. మరి తులం 2 లక్షలకు పోతుంది బంగారం. ఈ బంగారం ఒక్క గొలుసు వేసుకోవాలంటే కనీసం 3 తులాలు లేని బంగారం రాదు, గొలుసు రాదు. 3 తులాలంటే 3 తులాలు 3 లక్షలు. ఒక చిన్న గొలుసు 3 లక్షల రూపాయలు అవుతుంది. దొంగలు బాగా మధ్యతరగతి వాళ్ళ దగ్గర మాత్రం గొలుసులు దోచుకుపోయే వాళ్ళు తయారైనారు. ఇది ఈ స్వార్థం వల్ల గొంతులు కోసి దోచుకుపోయే పరిస్థితి వచ్చింది. ఈ స్వార్థం విపరీతమైన స్వార్థం. ఈ స్వార్థంతో ప్రపంచం నడుస్తుంది. కాబట్టి దీనివల్ల చాలా ఇబ్బందులు, స్వార్థాలు. అన్ని దేశాలు నేనే గెలవాలి, ప్రపంచ దేశాల్లో మొత్తానికి చక్రవర్తి నేనే కావాలి. ఇదివరకు రాజుల్లో జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి దేశం కూడా ఇట్లాంటి స్వార్థమైన
స్వార్థపరమైనటువంటి స్వభావాలు ఎక్కువైనాయి. నువ్వు ఎట్లా సంపాదించావో అన్నది కాదు, ఎవరి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నది, ధర్మంగా సంపాదించావా అధర్మంగా సంపాదించావా, ఈ సంపాదించింది నువ్వు ఏం చేసుకుంటావు, ఎంత సంపాదించినా తినేది ఏమిటి అనే విచక్షణ జ్ఞానం పోయి బ్రహ్మంగారు చెప్పినట్లుగా మనిషిని మరిచి పొడిచి చంపుకుండే యోగం దగ్గరికి వచ్చేసింది. ఇక బంగారం మానుకోవాలి జనం. మధ్యతరగతి వాళ్ళు బంగారపు వస్తువు మెళ్ళో వేసుకునే అవకాశం ఇక లేదు, వేసుకోకూడదు. వేసుకుంటే వాడు బతకడు, వాడు సాగు దగ్గరికి వచ్చింది. వాడు రూపాయల నోట్లు బదులు ఇవాళ ఏమొస్తున్నాయంటే చలామణి 1 గ్రాము దగ్గర నుంచి మరి 100 గ్రాముల వరకు అవే రూపాయి బిళ్ళల్లాగా మారే రోజుల దగ్గరికి వచ్చినాయి. కాబట్టి ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడాలి అంటే ప్రతివాళ్ళ యొక్క జాతకం చూసుకోవటం ఒకటి. రెండోది, మనం సక్రమంగా బతకడానికి మార్గం ఏమిటి తెలుసుకోవాలి. ఈ మనిషి మార్గం ఎట్లా బతకాలి అంటే 4 కులాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 జాతకాలు, 5 పంచమ జాతి, అందరూ ఏకమైతేనే బతకగలం. ఈ జాతికి ఆ జాతికి విచక్షణ జ్ఞానం ఉండకూడదు. ఇక అందరం మనం మనుషులందరూ మనిషి అనేవాడు ఎట్లా అంటే మనుగడ బతకడం ఎట్లా తెలుసుకున్నవాడే మనిషి. కాబట్టి మనుషులందరూ కూడా ఏకంగా ఉండాలి. ఇవాళ నేను చెప్పబోయేదాన్ని ఏమిటంటే, ప్రతివాడు కూడా మీ జాతకం ఎట్లా ఉందో చూసుకోవాలి. ఈ జాతకం ఎట్లా వస్తుందంటే, నీవు పూర్వజన్మలో నీ తల్లిదండ్రులు చేసింది, పూర్వజన్మలో నువ్వు చేసింది, ఈ జన్మలో నువ్వు చేసింది, ఈ పాపం వల్లే నీకు జరుగుతుంది. ఈ పాపం విపరీతం అయిపోయింది. కాబట్టి ప్రతివాడు కూడా జాతకం చూసుకోవటం, దానికి దోషాలు ఏమిటో తెలుసుకోవటం, దానికి ఏ పూజలు చేస్తే బాగుంటుంది, ఏ విధంగా అయితే మనం బతికి బయటపడతాం అనేది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. దీన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకొని దీంతో ప్రవర్తన చేయటం. ఈ సంవత్సరం నుంచి 2028 వరకు సంవత్సరానికి సంవత్సరం, ప్రతి సంవత్సరం గడ్డు సమస్యలు పూర్తిగా రాబోతూ ఉన్నాయి. తినటానికి బియ్యపు గింజ కూడా దొరకని పరిస్థితి దగ్గరలోకి వచ్చింది. కాబట్టి బ్రహ్మంగారు రూపాయికి చిట్టి గింజలు దొరకవన్నాడు. చిట్టి అంటే పిల్లలు ఆడుకుండే చిట్టి ఇంత, కనీసం 10 చిట్లు అయితే ఒక మనిషికి సరిపోయే బియ్యం ఆహారం వస్తుంది. ఆ రోజులు రావాలా, మనం సక్రమంగా ఉండాలా అంటే మనం సక్రమమైన మానవత్వం కలిగి ప్రవర్తిస్తూ మీ జాతకాలు చూసుకొని దాని విధానంగా ప్రవర్తించండి. అందరికీ బాగుంటుంది. స్వస్తి.